మంచిగా పండుగ నేనే ఇప్పిస్తా నువ్వు కూడా మళ్ళీ ఎందుకు నేను గంతగానం బాధపడుతున్నావు? బాధపడకపోతే ఏం చేయాలరా నిఖిత? చిన్నప్పటి నుంచి మా చెల్లెను ఎంతో మంచిగా చూసుకున్నా, దానికి ఎన్నో చేసిన. కోపంలో ఏదో 4 మాటలు అంటే ఇన్ని రోజులు పెంచిన ప్రేమంతా పక్క పెట్టి 4 అన్న మాటలే పట్టించుకొని అది గింతగానం బాధపడుతుంది. అది గింతగానం నా ప్రేమను కూడా అర్థం చేసుకోకుండా నన్ను పరాయిదాన్ని చూసినట్టు చూస్తుంది. బాధపడకపోతే ఇంకేం చేయాలో చెప్పురా? నేనేం తప్పు చేసిన? దానికి నా ప్రేమ కనబడతలేదు కానీ నా తప్పులు కనబడుతున్నాయి. నువ్వేం బాధపడకొదినే, ఏదో ఒక రోజు చిన్నదినే తన తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వస్తుంది. ఏమోరా, అది మా మరిది మాట కూడా లెక్కేది, దాని పంతం దానికే. ఏమోతి వదినే, వదిలే, వాళ్ళ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. బా ఎంతసేపే తొందరరా, డాక్టర్ 12 దాకానే ఉంటాడట. ఏమే ఏం చెయ్యో ఈ ఫైల్స్ పెట్టారు తాళమే పోతానం కదా ఇప్పుడు హాస్పిటల్కి. ఇంకేం ఇది వరకే కడుపు అంతా నొత్తాంది రైట్ సైడ్ కి, అడగంగా తీసుకుపోతాను దాకంలకు. పా కడుపు అంతా నొత్తాంది. కడుపు ఎందుకు నొత్తాంది? మనం ఆ రోజు తగ్గిందంటే కదా మరి. అది గోళీలు వేసుకున్నంత సేపే తక్కువ అవుతుంది, తర్వాత మళ్ళీ నొప్పి లేస్తుంది. ఎందుకు నొత్తందో ఏమో, అసలు కన్ఫర్మ్ అయిన కాడికి వెళ్ళి ఇదే బాధ. సరే తీయాలి, పోతానం కదా ఏదో. ఏడికి పోతున్నావే మావా? ఏం లేదురా, మల్లె పాపల పంచేది ఉండే పోతున్నా. అవునానే, ఇగో మేము హాస్పిటల్ పోతున్నాం, ఆటోకి పోవడం అవుతుంది. బండి ఇస్తావానే మావా? అయ్యో అందులో ఏముందిరా, తీసుకొని పో. తీసుకో మావ, నువ్వు ఎట్లా పోతావే? ఎట్లా వెళ్తా, మీరు వెళ్ళి మావ పై ఎత్తానే. పోయినాక ఫోన్ చేయి. ఏం చేస్తానవరా? ఇప్పుడే గొర్రెలకు మేతేసి బండి తుడతానా. సరే సరే కానీ ఇట్టరా, ఇట్లా కూర్చుందిరా. ఎందుకు నువ్వు మళ్ళీ తీసుకొచ్చినావు? ఏం లేదురా, మన అమ్మాయి వాళ్ళు వచ్చిర్రు, మొత్తం మన గురించి అన్ని తెలుసుకున్నారు, మన సంబంధం నచ్చిందట. ఒకసారి పోయి చూసేస్తే అయిపోతుంది కదా మనం కూడా. ఏమో నువ్వు లేనిది ఒకటి మళ్ళీ పెడతావేందే. ఇక మన పండుగ రోజు కూడా మనందరం కలిసినప్పుడు నాకు కూడా అంత మంచిగా అనిపించింది, కానీ ఇక చెల్లె వాళ్ళనే ఇక అది అట్లనే ఉంటుంది నాకు అర్థమైంది. కానీ సరే కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుందట మరి? అది చెన్నై లేదో సాఫ్ట్వేర్ నౌకరట్రా, 5-6 ఏళ్ళు అయినట్టు చేయబట్టి. సాఫ్ట్వేర్ నౌకరి చెన్నై అంటే అలా అర్థం చేసుకున్న అతను అవుతుందా అని అర్థం చేసుకుంటేదినా? అది చదువుకున్న పోరాలేనే, వాళ్ళ తెలియదు ఏంటిది. మరీ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వాళ్ళని అర్థం చేసుకున్న అంత బుర్ర నాకు లేదే. అదే నువ్వు అట్లా అంటా, నువ్వు వాళ్ళ వేరే బుర్ర ఉంటుంది అదేమన్నా. అది కాదే బాపు, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాను. వాళ్ళు 5 సంవత్సరాల నుండి అక్కడ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆడ పని చేసుకుంటూ ఉంటే చెడు తిరుగుళ్ళకి ఏమైనా అలవాటు అయి ఉంటారనే భయం ఉంటుంది. ఎందుకంటే మా దోస్తు గల వాళ్ళ భార్యలు కూడా గిట్లనే ఎక్కడనో పని చేసుకుంటా ఇంట్లో డిస్టర్బెన్స్ లొల్లులు అవన్నీ చూసుకుంటూ వస్తున్నానే నేను. తప్పు బిడ్డ, అట్లా ఆలోచన చేద్దరా. ఏదో అయ్యవని విడిచిపెట్టి 5-6 ఏళ్ళు చెన్నైకి పోయింది అంటే అది తప్పు చేస్తే ఎట్లా అనుకుంటానురా? పాపం కష్టపడి చదువుకున్నది, అయ్యవని ఆదుకోవాలని చెప్పి అక్కడ పోయి 4 పైసలు సంపాదించుకొని ఇంటికి పంపుతుంది. అది ఎంత ధైర్యవంతురాలరా. అయినా దూరం మీద వాళ్ళందరూ చెడల వాట్లు ఉండేరా, వాళ్ళందరికీ చెడల వాట్లు ఉన్నది. ఇక్కడైనా చెడిపోతే అక్కడైనా చెడిపోతురా. మంచోళ్ళు ఎక్కడైనా మంచిగా ఉంటారు బిడ్డ, అట్లా ఆలోచన చేయొద్దురా. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుందిరా. అది అంత దూరం పోయి కష్టపడుతుంది అంటే రేపు సంవత్సరం కూడా మంచిగా సాధిస్తారా. అది తను కష్టపడి ఎట్లా సంపాదించుడు, ఎట్లా కూడబెట్టుకుంటే, ఎట్లా సంవత్సరం నడిపించుకుంటే, ఎట్లా మొగని పిల్లలు చూసుకుంటే ఎట్లా, అవన్నీ తెలిసే ఉంటుంది రా. దానికి అర్థం చేసుకోరా నేను చెప్పేది, అనుభవంతో చెప్తాను బిడ్డ నేను. సరే తీయే బాపు, నువ్వు గింతగానం చెప్తానావు కాబట్టి నీకోసం చేసుకుంటానే. అదేందిరా, నా కోసం చేసుకుంటేంది? పెళ్ళి అనేది నీ కోసం చేసుకోవాలి, ఎవరి కోసమో ఎవరో చెప్పిరని ఎవరో బలవంతాన్ని చేసుకోవద్దురా. అది నువ్వు ఇష్టపడి చేసుకోవాలి.
రేపు ఇష్టపడే సంసారం చేయాలి, ఇష్టపడే పిల్లగాలను కనుక్కోవాలి, మీ జీవితం మీరు నడిపించుకోవాలి బిడ్డ. ఎవరి కోసం అంతరా? సరే బాపు, రేపు పోయేద్దాంతి. అబ్బా, ఎన్నాళ్ళకి ఎంత మంచి ముచ్చట చెప్పిన బిడ్డ. నీ నోట్ల చక్కెర పోయా వాళ్ళ మతలావు చేస్తా, రేపే పోయేద్దాం. పా, నీకు స్వీట్ తినిపిస్తాపా. ఏం బాధపడకే, ఏం కాత్తి. ఎందుకో భయం అవుతుంది నాకు. మా బాపత్తండని మస్తుగా సంబరపడ్డా. ఇప్పుడు ఏమైందని? కొంచెం బిడ్డ మంచిగా లేడని చెప్పిండు, మంచిగా హెల్తీగా లేడని చెప్పిండు. మంచిగా తింటే అయిపోతుంది, మందులు మంచిగా వాడితే అయిపోతుంది. అందరికి ఇట్లా అవుతుంది, నువ్వేం బాధపడకు కానీ. నువ్వెందుకు చిన్న చెప్తున్నావు? హార్ట్ బీట్ లేదని చెప్పింది, భయం కాదా ఇక? ఇక ఇప్పుడు 3 నెలలే కదా, నేను కొంచెం ఉంటుంది అట్లా, ఏం బాధపడక కానీ అవుతుంది. నాకేం కాదు కదా? ఏం కాదు, ఏం కాదు. ఏమన్నా అయితే వేరే హాస్పిటల్ పోదాం తీరా, అదేమన్నా ఏమవుతుంది. అగో మీ మామ వస్తాండే, కూసమ్మ. ఏమైందిరా బాధ కొత్త కూర్చున్నావు? పాప కండిషన్ మంచిగా లేదట్నే. పాపకు హార్ట్ బీట్ లేదంటారు. పాప బరువు కూడా తక్కువ ఉందట్నే, భయం అవుతుంది. నేనేమో బాపత్తండని సంబరపడ్డా. హాస్పిటల్లో ఈ ముచ్చడి చెప్పేసరికి గుండెలు వలిగినంత అయిపోయింది. అంత అక్క చేయబట్టే. అక్క ఎప్పుడు నావి నేర్చుకుంటుంటుంది. అక్క చేయబట్టే నాకు ఇట్లా అవుతుందేమో. బా, ఇక్కడ కూడా అక్క ముచ్చట అవసరం అని నాకు అర్థం కాదు. ఏదైనా కూడా అక్కనే అని నువ్వు ఛీ, అదేదో మనం మందులు చక్క వాడకను చక్క తినకను అయి ఉంటది. దానికి కూడా ఇక్కడ కూడా అక్కని తీసుకొచ్చి అక్క వాళ్ళని ఇట్లయింది, అక్క ఏడు వాళ్ళకి ఇట్లయింది. చూసినావా అనే బాబాయ్ ఇట్లా ఎత్తది, అన్నిటికీ ఆమెనే అంటది పాపం. ఈమె చక్కగా ఉన్నట్టు. సరేదే బాబాయ్, నువ్వు పోయిరా, పోయి ఏమో పని ఉందంటివి కదా అప్పుడు. ఓకే బిడ్డ, నువ్వు రంది పడకు, మంచిగా గోళ్ళు వేసుకొని మంచిగా తిను. నువ్వు ఎక్కువ ఆలోచించకు, రంది పెట్టుకోకు. సరేరా? పాప మంచిగా ఉంటుంది, ఎక్కువ ఆలోచించకు. నేను పోయేస్తా. సరే బాబాయ్, పైలమ్మా నడు. ఇంకో 1 వీక్ పడుతుంది. నిఖిత, ఎవరురా ఫోన్లా? ఆఫీస్ నుంచి వెళ్ళదనే. అవునా, సరే కానీ నువ్వు ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. ఒక 4 వద్దులు చిన్న వదినోళ్ళ ఇంటికాడ ఉంటే బెటర్ కదా. నేను ఓనదనే, నేను మాట్లాడలేను చిన్నదినతోనే. అరే గట్లా అంటే ఎట్లా చెల్లే? అది మాట్లాడతలేదని నువ్వు కూడా మాట్లాడుకుంటే వాళ్ళకి మనకు తేడా ఉండదు కదా. ఒకసారి పోయి మందలిచ్చి మాట్లాడు. ఆమె ఏమనుకుంటది, వచ్చి పెద్దదిన వాళ్ళ ఇంటికాడనే ఉంటుంది, వాళ్ళేనా మేమేం కాదా అని బాధపడుతుంది కదా. నువ్వు కూడా ఊరా? అబ్బా నేను ఓనదినే, చిన్నదినే నీలా కాదు. ఆమె లోపలోటి ఉంటుంది, బయటోటి మాట్లాడుతుంది. ఆమెది ఏదో తీసుకొని పోయినట్టుగా ఎప్పుడు ఏదో ఒకటి మొహం ఇట్లా పెట్టుకొని ఉంటుంది. నా వల్ల కాదు, నేను ఓనదినే. నువ్వు అట్లా ఏం అనుకోకురా. సరే దాంతోనేంది, మీ అన్న ముఖం చూసిపో. పాపం ఆయనే ఆ కిరాయి ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతుండో, ఆయన ఎంత నాముష్గా ఫీల్ అవుతాడో. నువ్వు పోయి అట్లా కొంచెం ధైర్యం చెప్పినట్టుంటే మంచిగా ఉంటుంది కదా. ఆలోచించు, దాన్ని పట్టించుకోకు, సరేనా? ఏమయ్యా, నువ్వు పోయి నిఖితని దించిరాపు. నువ్వు పోయి కొంచెం మాట్లాడి ధైర్యం చెప్తే కూడా ఆమె కూడా ఉండడానికి ఏమనుకోదు. సరే పడగొట్ట. సరే వదిన. దారా, అరే నువ్వు అక్కడికి పోయినాక అదేమన్నా అన్నా కూడా పట్టించుకోకు. దానికి ఇప్పుడు మా మీద ఇక్కడ దాకా ఉంది, మా మీద కోపమే నీ మీద తీస్తుంది. అంతేగాని తనకి నీ మీద ఎట్లాంటి కోపం ఉండదు. మీ అన్న ముఖం చూసి అన్నిటికీ అర్థం చేసుకొని కొద్దిగా మీ చిన్నన్నకు ధైర్యం చెప్పుకుంటుండు. సరే వదిన, నువ్వు వమ్మంటున్నావనే పోతున్నా, లేదంటే అసలు పోకపోతుండే. నాకు తెలుసురా. ఇగో అడిగి పోయినాక దబ్బనది కోపం ఉండేది. దానికి ముక్కు విన్నే కోపం ఉంటుంది. ఏం మాట్లాడుతున్నా ఏందనేది అర్థం కాకుండా మాట్లాడుతుంది. దబ్బన అదేమన్నా మాట జారి నోరు వారేసుకున్నా కూడా నువ్వు దాని మీదకి కోపానికి కోకు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు వెళ్ళిపోయారు, ఎవరైనా చూసినా కూడా మనల్ని అంటారు, ఇక్కడికి వచ్చి కూడా లొల్లి పెట్టుకుంటారు అని. నువ్వు సపరేట్గా చెల్లెని దించి మాట్లాడి సపరేట్గా సరే మీ అన్న అత్తాడు, నువ్వేం భయపడకు. దానికి కోపం కొద్దిగా ఎక్కువ. సరే తెలియదు కానీ మంచిగా పోయిరా.
నీ వల్లే కావచ్చురా మళ్ళీ వదినే ఏందే మంచిగా ఉన్నావా వదినే? మంచిగానే పాడుపడ్డా గానీ నువ్వు ఎన్నడచ్చినవే? 10 రోజులు అవుతుంది వదినే. అంటే 10 రోజుల నుంచి నా ఇల్లు గుర్తు రాలేదా అని? నా ఇంటికి రాబుద్ది కాలేదా? ఇది ఏ ఇంట్లో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, ఏ కొంపల వాడి చత్తాందో, దీని ఇంటికి ఎట్లా పోవాలి అని అనుకున్నావా? గతి లేని అనుకున్నావా? కక్కచ్చిందానే నేను? ఏం చెప్పిందే మీ పెద్దవాదినే? దాని ఇంటికి ఓకే మనీళ్ళ పొండి బతుకుతానని చెప్పిందా? తొవ్వ దొరకలేదా? కాల ఏ బుద్ధి కాలే? నేను గుర్తు రాలేదా నీకు? గట్టెందుకు మాట్లాడుతున్నావు మౌనిక? దానికి కూడా ఇడికి వద్దామనే ఉండే, కానీ మీ పరిస్థితి మంచిగా లేదు కదా. ఓ 4 రోజులు ఉందాడా. ఇప్పుడు కూడా పెద్దదినే చిన్నదిన దగ్గరికి పొమ్మని చెప్పింది వదినే. వదిన చెప్పినప్పటి నుంచి నా మనసు కూడా కొట్టుకుంటుంది, కానీ నీ పరిస్థితి మంచిగా లేదని నేను రాలేదు. బా నా పరిస్థితి నీకు కూడా అర్థమైపోయింది. ఈ పరిస్థితి కారణం అంత ఎవలే? వీళ్ళు కాకపోతే వీళ్ళు చెప్తే ఇప్పుడు మళ్ళీ నా ఇంటి తొవ్వ దొక్కినావు కాదే. అట్లా అని చెప్పి నిన్ను మార్పించుకొని ఆనే పెట్టుకున్నారా అని? అందుకే నీకు నా ఇంటికి రాబుద్ది కాలేదు కదా. నాకు గతి లేకున్నానా? నేను తిన బుక్క నీకు ఒక బుక్క పెడుతున్నావచ్చు నా ఇంటికి అత్తే. నాకు కానరాలేదా అని నీకు? ఇప్పుడు గవర్న ఎందుకు మాట్లాడుతున్నావు మౌనిక? ఇక పాత ముచ్చట్లు అని గిదని ముందు ఎందుకు చెప్తాను? అదేదో చుట్టపు చూపుగా 2 రోజులు ఉండిపోదామని వచ్చింది. మళ్ళీ పాత అన్ని తప్ప పడుతుంది నువ్వు. ఇంకా కూడా మారవా? 2 రోజులు అయితే పండుగ వస్తుంది. ఈ పండుగ మూటలన్నా సంతోషంగా ఉండకుంటే ఎందుకు? ఏడ సంతోషం? అది రాలే, మీరు పట్టుకొచ్చిర్రు. 2 రోజుల చుట్టానికి మీ ఇంటికి వచ్చింది, నా ఇంటికి రాలే. అరే దానికి ఉండబుద్దే వచ్చే, మేము పట్టుకొస్తే వస్తుంది. అది చిన్న మొల్లికైనా పొల్లనా? వచ్చేది ఉంటే ఎప్పుడు వచ్చేది? అది మీ మాటలు వినుకుంటా మీ ఇంటికన్నా ఉన్నది. ఇప్పుడు కూడా అది మీ మాటనే నా ఇంటికి వచ్చింది. ఎప్పుడు వస్తేంది? పండుగ మూట వచ్చింది కదా, ఉంచుకొని 2 రోజులు ఉంచుకొని ఏదో నీకు పెట్టింది ఏదో బుక్కడ పెట్టి పంపియగా ఎందుకు ఇప్పుడు గవ్వని? మా మీద కోపం దాని మీద ఎందుకు తీస్తాను నువ్వు? నేను ఎవరి కోపం ఎవరికి తీస్తలేను. అన్ని నేర్పించుకున్నారు, దగ్గర పెట్టుకున్నారు. ఆనికి కళ్ళకు కనబడకుండా వేసిరు మా అన్నగానికి. ఇప్పుడు మా మామ బిడ్డకు కూడా మీ సైడే మలుపుకున్నారు. ఏమన్నా అంటే ఇది గయ్యాలది, దీని స్వార్థం అంతా నర్తాన్ని అని చూసుకుంటారు అంతే. అట్లా కాదు వదినే, నాకు పెద్దదినే చిన్నదినే ఇద్దరు ఇష్టమే. అబ్బో నీ ఇష్టం. మీది మాటలకు మంచిగా అంటున్నది. ఎవరిని పట్టుకొని వచ్చినావు, ఎట్లా వచ్చినావో, నీ మనస్ఫూర్తిగా వచ్చినావు, నిన్ను వాళ్ళు పంపితే ఇడికి వచ్చినావు అని నాకు తెలియదు. కానీ నా ఇంటికాడికి వెళ్ళి నడుగురి, ఎవరు నా కొంప ముందడికి రాకుర్రి. అసలే నచ్చిందనుకో ఇంకా నాకంటే ఎక్కువ కొడతాడు మరి. అట్లా కాదు వదినే. సార్లు కానీ ఇంట్లోకి వెళ్ళి నడుగురి, మళ్ళీ వచ్చి మాట్లాడతారు. ఆడేమన్నా లొల్లి ఇట్లా అయిందా? మంచిగా ఉన్నదా? ఫోన్ చేద్దామంటే ఈయన ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎందుకు అడిగి ఎత్తుండు? పోయి ఇంతసేపు ఆయ్ కనీసం చేరుకున్నామని కూడా ఫోన్ చేయలే. మరి అలా వస్తాడా రాడా? అదేంది అట్లా వేరు ఇట్లా వచ్చిరు? నువ్వేంది నీకు మళ్ళీ వచ్చినావు? నువ్వేమేమనుకున్నావు అదంతా జరిగింది. పొట్టు పొట్టు తిట్టింది మీ చెల్లె. నిజమా? ఏమైందయ్యా? అసలు ఏం జరిగింది చెప్పు. ఆమె గురించి నీకు తెలుసు కదనే, గదే కుక్కూరినట్టు వరింది. ఎప్పుడు మన మీదనే పొద్దు పోతుంది. ఇప్పటి కూడా మన గురించే మళ్ళీ మాట్లాడుతుంది. ముఖం కంటే తలుపులు వేసుకుంది, అందుకే తీసుకొని వచ్చిన మళ్ళా. అయినా ఎంతకని చెప్తాం ఆమెకు? ఎప్పుడు చూడు గదే వరుడు 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 వరుడు. దానికి గింత బావన్న విలువ లేదు, ఆడిబిడ్డన్న విలువ లేదు, మరదలన్న విలువ లేదు, ఏది లేదు. మరి అందరికి దూరం అయ్యి అసలు ఏం సాధిద్దాం అనుకుంటుందో నాకైతే ఏం అర్థమైతలేదు. ముఖం మీద తలుపులేసిందా? ఛీ భగవంతా, ఇది మారదా? అరే రోజులు గడుతుంటే కూడా దాని కోపం ఇంకా పెరుగుతుంది తప్పించి తగ్గుతలేదు. మన మీద కోపం ఉంటే మన మీద తీయాలి గాని గామేమన్నా చెప్పు. మరి మా ఆడిబిడ్డ వచ్చింది ఇంటికి, మరి మా బావ తీసుకొని వచ్చిండు. ఏదన్నా ఉంటే మా అక్కతో మాట్లాడుకుంటా, మా అక్కతోని కదా నాకు లొల్లి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? నా ఇంటికి వచ్చిన ఏ మనిషి అయినా దాని ఇంటికి పోతే శత్రువేనా? అది అట్లనే చూస్తుందా? అట్లా చూస్తే ఉన్న చుట్టాలలో అందరూ ఏమనుకుంటారు? దాన్ని శత్రువు లెక్క చూస్తారు. ఎవరికి కాకుండా అవుతుంది, అందరు వాసిపోతారు. ఆ ముచ్చట కూడా తెలియదు దానికి. గింత కూడా తెలివి లేకుంటే ఎట్లా చేస్తుంది? అరే బావన్న విలువ లేదు, ఆడబిడ్డన్న విలువ లేదు, అక్కన్న విలువ లేదు. ఇవాళ ఇంట్లోకి వెళ్ళి వేంద్రే పూలకి వెళ్ళి కూడా పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చెప్తుంది? దానికి అవ్వడా అయ్యోడా? ఇంత కూడా తెలివి లేకుండా మాట్లాడితే ఏమన్నట్టు? ఆమెకే తెలియాలి, మనం ఎన్నిసార్లు చెప్తాం ఆమెకు. అరే నా మీద కోపం ఉంటే సరే నన్ను అంటది కావచ్చు. ఇవి 4 వద్దులు ఉంటే కొద్దిగా దానికి కూడా ఉప్పోసలు ఉంటది పోనీతి అని నేను పంపిస్తే ఈ నల్ల ముఖం దానికి ఇక తెలివి రాదా? మనిషి పెరిగింది కానీ గింత కూడా బుద్ధి పెరగలే. ఆ పిల్లగాడు కూడా ఏం మాట్లాడతలేడా? ఆయన లేడు వరకు. ఇక అందరికి దూరం అయి మరి ఏం సాధిస్తా అనుకుంటానో ఆమెకే తెలుసు. ఇక అరే నలుగురితోని మంచిగా ఉంటేనే మనకి ఇంత విలువ ఉంటది. ఎవ్వరొద్దు, అందరు నాకు అన్యాయం చేసిరంటే ఎవరేం చేసిండు? దాని సొమ్మే ఉన్నది తింటున్నావు అట్నా? పోనీతి పోనీతి అని చిన్నప్పటి నుంచి అన్నిటికీ వెనకేసుకొచ్చుకొని ఊకుంటే బాగా నకరాలు చెప్తుంది.
అట్టిగా ఈ పిల్లని ఏమన్నదో నేను కర్మానికన్నా మొమ్మన్నానమ్మ నిన్ను. అరే అది నా లొద్దులు అట్లా బాధపడుతుంది కదా, ఆడుంటే కొద్దిగా ఉప్పసలు ఉంటుంది అనుకున్నా కానీ నిన్ను కూడా గిన్ని మాట్లాడుతుందని నేను అనుకోలే. నా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ దాని ఇంటికి పోతే శత్రువు లెక్క చూస్తుంది. నువ్వేం పట్టించుకోకురా చెల్లె, అవన్నీ ఏం పట్టించుకో. అరే నువ్వేం పట్టించుకోకురా, దాని వంతుకు నేను చెప్తున్నా తప్పైంది. ఆడబిడ్డన మర్యాద లేదు, మన్ను లేదు. ఛీ బిడ్డా బిడ్డా ఎవరు అత్తన్న ఎవరు బిడ్డ అని చెప్తారు. నువ్వు వైరా బిడ్డా. చిన్నబాబు ఇప్పుడే వస్తారానే? ఇప్పుడే వస్తాను బిడ్డ. ఇంట్లోకి రా. అరే ఏడి పోతానా చిన్నబాబు, దాని కొంపలకు నేను వస్తానా? ఇగో ఇది 3 తులాల బంగారం లేదని చెప్పింది కదా, తీసుకొచ్చినా చూపెట్టు. చూడు బిడ్డ, పైసలు దొరికినాయి చెల్లె. ఎవరో వాళ్ళ కాలు మొక్కొని తీసుకొచ్చినాం, నీకు కావాల్సింది అది తెచ్చిచ్చినాం చూసుకో. అయ్యో గట్లెందుకు మాట్లాడుతున్నవే? నేనేమన్నా ఖచ్చితంగా తీసుకురా అని చెప్పినా? నీకు పైసలు సర్దుబాటు అయితేనే ఇడిపించుకురమ్మని చెప్పినా గానీ. అమ్మ సారమ్మ నీ సాన్బతి ఫస్ట్ చూసుకో. అన్ని ఉన్నాయా బిడ్డ? అయ్యో ఉండకపోతే ఎటు పోతే వేసిన బాపు. నేనేమన్నా ఖచ్చితంగా కావాలని చెప్పినా? అది ఎంత ఇబ్బంది పడ్డదో ఏమో ఇవి తీసుకురావడానికి. చూసుకోడు ఎందుకే, ఎటు పోతుంది? నా చెల్లె మీద నాకు నమ్మకం లేదా? ఈ బంగారం తెచ్చుతోనే దాంట్లో కలిపితే అయిపోవు కదా, గిళ్ళకి ఎందుకు పట్టుకొచ్చినావు? అబ్బో నీ నమ్మకం ఉన్న దానిలో అయితే 10 మందిలు ఎత్తేపోదు. తీసినప్పుడే ఆపది తీసుకుందని అనుకుందువు. తీసినప్పుడన్నా చెప్పలేదని ఎంత రాదంతం చేసినావో, ఇప్పుడు తీసుకొచ్చినప్పుడన్నా చూపెడతా అని అనుకున్నా. అయ్యో అట్లాంటిది ఏం లేదు కానీ నువ్వు అంత మనసులో పెట్టుకోకు. దా చెల్లె అన్న నిన్ను. చెల్లెలేదేం లేదు, నా పైసలు నాకు బాగా ఇది. పైసలు ఎక్కడ? ఇప్పుడే వచ్చాను. మళ్ళీ నీ పైసలు ఎక్కడా? మళ్ళీ నొల్లి తయారు చేస్తాను. పైసలు ఎక్కడి? అబ్బో అంత అయిపోయినాక నువ్వు కూడా వాళ్ళతోటే కలిసినవా? అగో పైసలు ఎక్కడి అంటున్నావేంది చిన్న బాపు? ఇక పండుగ అని చెప్పి వాళ్ళతోటి మాట్లాడతానువేంది? అంటే అదే బిడ్డ కానీ నేను బిడ్డ కదా, దానికి ఇచ్చేదేమో ఇప్పించినావు. అప్పుడు బాబు చచ్చిపోయినప్పుడు 1,20,000 ఖర్చు అయింది, ఇచ్చిరా పైసలు? అవి లెక్క చూపిస్తావు ఇస్తామని ఆ రోజు చెప్తే నేను గదే అడుగుతానా, ఇప్పుడే ఇచ్చేది పైసలు. ఇప్పుడు అడిగే పండుగ కూడా ఉండద్దా మా దగ్గర? నాకు పండుగలు గిండియాలు ఏం అవసరం లేదు. పండుగ ఉన్నట్టయితే నేను అంత కష్టపడి ఇప్పుడు తీసుకొచ్చుకోపోదునా? అగో ఇప్పుడు ఆ పైసలు కావాలంటే ఏమన్నట్టే? నువ్వు బంగారం తీసినావు నీ ఆపతికి, మళ్ళీ నేను ఇయ్యాలంటే 15 రోజుల టైం ఇయ్యరన్నావు. నీకు 15 రోజుల టైం ఇచ్చినాం కదా చిన్న బాపు. ఇప్పుడు మరి నాకు బాబుకు పెట్టిన ఖర్చు 1,20,000, నాకు వారేరంటే మేము ఎడికెళ్ళి తెస్తాం? పండుగ పూట మా చేతిలో 1 రూపాయి కూడా లేదు. అంతలో అయితే మేము 15 రోజులు 20 రోజుల తర్వాత ఏమన్నా సారి తీసుకొచ్చిస్తాం నీ పైసలు నీకు. ఇప్పుడు గాముచ్చట కక్కడానికే ఇది పట్టుకొని ఇడికొచ్చినావు కదా నేను. అంటే బంగారం ముచ్చట కంటే ముందుగా జరిగిందే సోయి లేదు కానీ ఇప్పుడు బంగారం కావాలని సోయి ఉంది నీకు. బంగారం తీసుకొచ్చి ఇచ్చినాక పైసలు అడుగుతున్నా, పైసలు ఇయ్యనంటావు. నా పైసలు నాకు బారే. మాకు సోయి మా ఉంది, ఆ రోజే చెప్పినావు లెక్కలేదో తీసుకొస్తే 5 వస్తాయా 10 వస్తాయా ఇస్తా అని చెప్పిన నేను మా ముంగట్నే. ఇస్తాన్న మనిషి ఇన్ని రోజులు ఎట్లా జరుపుకుంటా? అరే మీరు తీసుకురమ్మన్నా కదా, ఎన్ని పెట్టిరో? 1,00,000 అంటే 1,00,000 ఇస్తావు, 50,000 అంటే 50,000 ఇస్తావు, 2 లక్షలు అంటే 2 లక్షలు ఇస్తావా? చూసావా అయినా చూపి. కాగితం ఎక్కడ? అన్ని ముచ్చట్లు ఆ రోజే చెప్పినా కదా 1,20,000 అయినాయి అని. మళ్ళీ ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు మీరు? 1,20,000 కూర్చుందాం, నాకు పైసలు ఇప్పుడే కావాలి, ఇస్తేనే నేను పోతా. అదేందే ఇట్లా ఎత్తుంది బాబు? ఇది తలిక ఉందా? నాకు అర్థం కాదు. బంగారం ఇస్తాను వచ్చినాం మనం, మళ్ళీ పైసలకి ఇప్పుడు ఎక్కడదా? నేను ఎట్లుకుంటా? బంగారానికి 15 రోజులు టైం పెట్టి మందిలో మానం తీసింది, నేను ఎందుకు ఊకుంటా? ఇప్పుడు వాళ్ళకు కూడా టైం ఇద్దాం. పండుగ కూడా ఉంది. నువ్వు తీసినావు కాబట్టి కదా మేము అనేది. ఊకోలేదు, మరదలా ఊకోలేదు, ఇంట్లో మనిషినే బజార్లేసిరు. నువ్వు ఇంట్లో మనిషి కాలు నీకు ఉందా? మరి తీసినప్పుడు చెప్పవా మాకు? చెప్పకపోతే నేను ఇంట్లో మనిషిని కాదా? ఇప్పుడు గవ్వని కాదు, పండు ముంగట లొల్లి చేయకు నేను చెప్తున్నా. నువ్వు ఇట్లా వరుతుంటే ఇంటి చుట్టూ పక్కన ఎట్లా వదుతారో చూడు. నువ్వు ఇంటి చుట్టూలకి అంత ఇజ్జత్ పోతే గంట మందిలో మానం తీసివి, నాకేమనిపించదు. అరే బంగారం లేదు ఏమైంది అని అడిగినావు, అది తప్ప? అది ఇప్పుడు మన ఇజ్జత్ తీయడానికి వచ్చిందయ్యా పండుగ పూట. పండుగ బ్యాంకులు బంద్ ఉన్నాయి, నీ పైసలు రేపడే రేపు భారత్ కానీ బ్యాంకులు బంద్ ఉన్నాయి. నేను పండుగ అయిపోయినా తీసుకొచ్చి ఇస్తా, చక్కగా నువ్వు ఇంటికి. లేదంటే సపరేట్ ఉంటుంది, ఇంట్లోకి పో. నేను ఇంట్లోకి ఎందుకు పోతా? కొంపలకు దిక్కువాల కొంపలకు. మా గాసారం మంచిగా లేదు, నువ్వు అన్న అడ్డమైన మాటలు మాట్లాడుకుంటే కడుపుతో నుండి నువ్వు గిడ కూర్చుంటే సపియకు దిక్కువాల. అబ్బో కడుపుతోటి నీ ఏడుపుదలి నాకు రోగాలు అన్ని తయారైతున్నాయి. నాకు పైసలు ఇవ్వమని ఇంటి జాగ్రత్త
ఏం మాట్లాడతానవే? నేనే వేసిందా నీ మీద? ఎన్నడ నేర్చిందా నేను నీ మీద? గింతగానే కుట్రేందుకే నీకు నా మీద? నువ్వు కుట్ర సంపాదించినావు, నువ్వు నా మీద వేసుకుంటా నన్ను మూలకు పడుతున్నావు, నా పాపం లోపల మూలకు పడుతున్నావు. దాని మీద కోకు. బాగా అరే నువ్వెందుకు ఇంతగానో మాట్లాడతావు చెప్పు. చిన్నబాబు పైసలు ఇచ్చేదాకా పోవడే లేదు. అరే ఇప్పుడు పండుగ పూట పైసలు కొట్టి ఇంటి ముందర పండుగ పూట గలీజ్గా ఒర్రకే. నువ్వు ఇంట్లోకన్నా రావే. నా ఇల్లేందే? నేనేమవుతా? నేను అక్కను కాదా అనే? అరే మనం వచ్చింది బంగారం ఇస్తా అని మళ్ళీ పైసలు ముసలి ఇస్తా ఎందుకు పండుగ పూట? పండుగలకు రావా? రోజు లేవా ఇంకా? పోదానా ఇంటికి రా. అరే ఈ పండుగ పూట ఇజ్జత్ వాళ్ళు అప్పాలు చేసుకుంటారు. పోనీ వాళ్ళు అంటే మళ్ళీ నువ్వు కూడా కట్ట చేస్తావా? అరే నువ్వు మంచిగా పండుగలకు నేనే ఇప్పిస్తా కదా. నువ్వు కూడా మళ్ళీ పండుగలకి పండుగలకి పండుగ పూట ఏదైనా వెళ్ళి అదంతా నువ్వు ఇవన్నీ కథలు పడడానికి వచ్చినావా? నా ఇంటి ముందు నా ఊరోళ్ళ ముందు ఇజ్జత్ తీయడానికి వచ్చినావానే? కథలు పడుతున్నావు రానంటే ఇంట్లో కచ్చ బుక్కరు తినే అంటే ఇంట్లో కత్తలేదు. ఏ పాపిడపా వాళ్ళకు నాయం మందికో నాయమా? అరే పైసలు ఏమంటే ఎట్లా చేస్తారు చూడు ఇంటికి వచ్చినాక. మైత్ర పాపిడ మైత్ర బా పండుగ పూట లేదు మనకు బా. హలో అరే చెప్పురా. ఏ నిజమారా? నిజం చెప్పురా. పంపినాం ఆఫర్ లెటర్. సరే నేను చూసుకొని ఫోన్ చేస్తారా? సరేరా ఓకే. ఏమలో బాగా సంబరపడుతున్నావు ఏంది? ఏం లేదు మా ఫ్రెండ్ గాడు నాకు జాబ్ వచ్చిందే ఆఫర్ లెటర్ పంపించారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చూసినవా దేవుడు ఉన్నాడు. మన ఇల్లు మనకచ్చింది, నీ జాబ్ మళ్ళీ తిరిగి వచ్చింది. చాలు ఇప్పుడు చూస్తా దాని సంగతి. మళ్ళీ గది వచ్చిందే ఇప్పుడు ఈ సంతోషం మూమెంట్ లో కూడా అవసరమా ఇప్పుడు? దాన్ని బట్టే దాని ఏడుపు వల్ల ఇవన్నీ పోయినాయి. సరే గానీ నాకు జాబ్ వచ్చిందన్న విషయం మీ చిన్నబాబుకి ఫోన్ చేసి చెప్దామా? ఫోన్ చేసి ఎప్పుడు ఎందుకే, ఇంటికి పోయి చెప్దాం. స్వీట్ బాక్స్ తీసుకుపోయి. ఎందుకంటే అప్పుడు నీకు జాబ్ లేనప్పుడు చిన్నబాబే దగ్గరుండి అండగా నిలబడ్డాడే. ఆ ధైర్యానికన్నా ఈ నమ్మకంతో పోయిద్దామే. అవునే నిజమే, నువ్వన్నది కూడా కరెక్టే. ఫోన్ చేసి చెప్తే మంచిగా ఉండదు. పోయి స్వీట్ బాక్స్ ఇచ్చేద్దాం, అట్లనే మనం కలిసినట్టు కూడా ఉంటది. సరేనా? పోయి నువ్వు తొందర రెడీ కాపో. సరే రెడీ అయితే గానీ ఒకసారి మామకు ఫోన్ చేసి బండి అడుగు, మళ్ళా ఆటో కూడా అవుతుంది. సరే నేను అడుగుతుంది పో, తొందరరా మళ్ళీ అటే ముట్టేవు. నేను పెద్ద తప్పు చేసిన, ఇది మా నాన్నకు తెలిస్తే నన్ను క్షమించడు. ఏమైంది పవన్? ఎందుకు ఇట్లా చేసినావు? చచ్చిపోయేంత కట్టం ఏమొచ్చింది నీకు? నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నువ్వేమన్నా ఆర్స్టోనివా తీర్చటోనివా? నేనంటే నీకు ఇష్టం లేదని తెలుసు పవన్. నాకు మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉందన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ నువ్వు సత్తా అంటే నేను చూసి సంబరపడేంత శత్రుత్వం అయితే మన ఇద్దరి మధ్య లేదు. ఏమైంది చెప్పు? నిన్నెప్పుడు నా బామర్ది లెక్క చూడలే పవన్, సొంత తమ్ముళ్ళ లెక్కనే చూసినావు. చెప్పు ఏమైంది? ఏం లేదు బా, నేను బెట్టింగ్ యాప్లల్లో ఆటలాడి మస్తు లాస్ అయినా. ఆడి అప్పు చేసి 10 లక్షల దాకా మోసపోయినా బావా. ఈ ముచ్చట మా నాన్నకు తెలిసి ఆయన ఏడ గుండాకి చచ్చిపోతాడో అనుకొని ఆయన కన్నా ముందు నేనే చచ్చిపోదాం అనుకున్నా బావా. అరే పిచ్చోడా, కిదానికే సత్తరా అరే ఎవరైనా? నువ్వేమైనా చిన్న పోరాను వారా? అంటే నువ్వేదో గాలికి తిరుక్కుంటా ఏం పైసలు సంపాదించడం అనుకుంటాను వారా? సంపాదిస్తాను వారా, ఏదో దూరం పోయి దేశం పోయి మంచిగా సంపాదించుకున్నావు. ఇంకొన్ని రోజులు అయితే ఇంకొంచెం కష్టపడితే అప్పు అంతా తెరుపుకుంటావు. సచ్చుడు పరిష్కారం ఆరా దీనికి చెప్పు? ఇప్పుడు నాన్నకి ఎట్లా ఆ విషయం చెప్పాలని నువ్వు భయపడతావు కదా, దానికి నువ్వేం భయపడకు. నేను నాన్నకు అర్థమయ్యేటట్టు చెప్తా, సరేనా? పైసా ఏముందిరా, పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అప్పేనే చేసి కట్టుకుందాం, మళ్ళీ అప్పు తీర్పుకోమా చెప్పు? సత్తే పానం పోతే అత్తదారా? కితా ఇంకా 2 కట్టెలే. అమ్మో ఇంత పెద్దగా ఉంది, ఎందుకు కొట్టాం? సరిపోతాయి కదా? పోయి మొత్తం చల్లారిందిగా. ఏమైంది వదిలే? ఏమైంది వదిలే? అన్నా ఏమైంది? ఏమైంది గట్ల మంది చేసుకుంటాను?
ఏమో వాంతికైంది. అన్నం అరగలేదు ఏంది? ఏమైంది? అన్నా నువ్వు నాన్న అవుతానవే. నాన్ననైతానా? నాన్నవుడేం చెల్లే? మాకు పిల్లలు పుట్టరని దవాఖాన డాక్టర్లు చెప్పారు చెల్లే. నిజమే. కావాలంటే ఒకసారి దవాఖానకు పోయి కన్ఫర్మ్ చేసుకుందాం. ఏమంటావు? సరేనే. ఇప్పుడే పోదాంపా. సరేదా. అందరికీ నమస్తే. నా పేరు ఎజాజ్ అక్రమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఇదైతే ఫైనల్ ఎపిసోడ్ అయితే కాదండి. దీని సీజన్ 2 అయితే ఉండబోతుంది తొందరలో. బట్ ఆడియన్స్ కి కొంచెం ఫ్రెష్ ఫీల్ రావడానికి, ఇంకో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి మేము ఇంకో కొత్త కథతో రాబోతున్నాం. దాని పేరు కుటుంబ గౌరవం అని చెప్పేసి. సో ఇదైతే మీకు ఇంకా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే కొన్ని రోజులు ఈ సిరీస్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఈ సిరీస్ తర్వాత, ఈ సిరీస్ మేము పూర్తిగా ఎండ్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ అక్క చెల్లెల ఆస్తి పంచాయతీ సిరీస్కి అయితే మనం రిటర్న్ అవుతాం. సో ఒకవేళ ఆ సిరీస్ దీనికన్నా బాగా మీకు కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కుటుంబ గౌరవం అనే సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది. బట్ మీరైతే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు అండ్ కొత్త ప్రపంచానికి అయితే వెళ్తారు ఆ సిరీస్తో. అండ్ చాలా బెటర్గా అనిపిస్తుంది, మీకు కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సిరీస్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. అంటే ఇంత మంచిగా నడుస్తున్న సిరీస్ని నేను మధ్యలో ఆపేసి వేరే సిరీస్ మొదలు పెట్టడం. బట్ నాకెందుకు ఆడియన్స్ని కొంచెం కొత్తగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి అని అనిపించింది. సో అందుకే ఈ సిరీస్ నేను ఆపి దీని సీజన్ 2 మొదలు పెడతాను. సో మధ్యలో మీరు కొంచెం రిలాక్సేషన్, అంటే మీరు ఇంకో కొత్త వరల్డ్లోకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా కుటుంబ గౌరవం అనే సిరీస్ అయితే మీరు ఖచ్చితంగా, మరి దాని ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న థాట్ అయితే మీకు ఉండొచ్చు. ఖచ్చితంగా అదైతే ఎవ్రీ వెడ్నెస్డే ఈ టైంలోనే సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుంది. బట్ ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అవుతుంది అనేది మాత్రం నేను ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్. అండ్ కమ్యూనిటీ పోస్ట్లో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. నేనైతే అందులో రివీల్ చేస్తాను దీని డేట్ అనేది, రిలీజ్ డేట్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఆదరించినందుకు. ఫైనలీ నా పేరు ఎజాజ్ అక్రమ్. మీరు చూస్తున్నారు వైల్డ్ క్రియేటర్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, 1,00,000కు పైగా, 4 లక్షలు 5 లక్షల మంది చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ మాత్రం చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. అండ్ లైక్స్ అయితే ఖచ్చితంగా 10,000 15,000 అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. బట్ అది 4-5 వరకే వచ్చి ఆగుతుంది. సో ప్లీజ్ ట్రై టు లైక్ అవర్ వీడియోస్ అండి. సో మాకు ఇంకా బూస్ట్ ఇచ్చి మేము కొత్త కొత్త సిరీస్లతో మీ ముందుకు వస్తాం. సో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో జరిగే ఒక రిలేటివ్ కంటెంటే తీసుకొని మేము చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు. ఉంటానండి. కీప్ స్మైలింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.